వెల్కమ్ టు కేఎల్ టీవీ. జై గురుదత్త. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి సమాజానికి ఉపయోగపడే నీతి కథలు, పెద్దలు చెప్పిన నీతి కథలు తెలుసుకుందాము. అనవసరంగా ఒకరిని నిందించకూడదు. తెలిసి తెలియక ఒకరిపైన నిందలు మోపితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? తెలిసినా తెలియక నిందను మోపిన వాళ్ళకి చాలా పెద్ద పాపం అంటుకుంటుంది. ఇది చాలా పెద్ద విషయము. నిందలు మోపి ఏదో అనేష్టం కదా అని చెప్పేసానని ఆ కష్టం వస్తుంది. ఆ కష్టం ఎందుకు వస్తుందో కూడా మనకి అర్థం కాదు. అనవసరంగా ఒకరిని నిందించకూడదు ఎప్పుడు కానీ. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అనవసరంగా ఒకరిని నిందించకండి. ఒక్క ఎగ్జాంపుల్గా ఒక రాజుగారి కథ చెప్తాను, వినండి మీరు. ఒక పెద్ద రాజ్యం అది. ఆ రాజ్యంలో రాజు ఉండేవాడు, అన్నదానం చేసేవాడు. అందరికీ ఏ టైంలో వెళ్ళినా ఏది లేదనకుండా ధన ధర్మాలు, చాలా పుణ్యం మూట కట్టుకున్నాడు ఆ రాజుగారు. చుట్టుపక్కల ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మా రాజుగారు చాలా మంచివాడు, తండ్రిగా తండ్రి అన్నీ ఆయనే మాకు అని చెప్పి ప్రజలు మంచి మాట ఉంది అందరి దగ్గర. అయితే ఆ రాజుగారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మన రాజ్యంలో చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత అప్పుడు ఎక్కడ ఏమేం దొరికేది కాదు కదా. అయితే అందరు పిల్లలకి పాయసం పెట్టి తినిపియాలని చెప్పేసానని రాజుగారికి ఆలోచన వచ్చిందండి. అయితే ఆలోచన వస్తే పెద్ద పెద్ద రాజ్యంలో ఉన్న గురువులందరినీ ఈ రాజుగారు సంప్రదించి రాజుగారు, నేను పిల్లలందరికీ పాయసం తినిపియాలనుకుంటున్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ గురువులను అడిగితే, చాలా మంచి ఆలోచనే మీది రాజుగారు, చెయ్యండి అని చెప్పేసి రాజుగారికి చెప్తారు. అయితే రాజుగారు ఏం చేస్తారంటే దండోరా వేపిస్తాడు. చుట్టుపక్కల రాజ్యం నుంచి ఆ రాజ్యంలో ఉన్న పిల్లలందరూ రండి, రాజుగారు పాయసం అందరికీ పెట్టాలని అనుకుంటున్నాడు. అందరూ వచ్చి ఆ పాయసం తిని రాజుగారు ఆశీర్వాదము, ఆ గురువుల ఆశీర్వాదము తీసుకొని వెళ్ళండి అని చెప్పేసానని దండోరా వేపిస్తారు. ఒక కొంతమందికి అప్పచెప్తాడు ఆ రాజుగారు, మంత్రి గారికి. ఈ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ పాయసం తయారు చేయాలి. పేద పిల్లలు, చాలా టేస్టీగా ఉండాలి. పాలు, పెరుగు, ఏమంటారు, పాలు, చక్కెర, తేనె, అన్ని ఐటమ్స్ అన్నీ తెప్పించి చాలా అంటే చాలా నీట్గా ఓపెన్ ప్లేస్లోనే పెద్ద గంజు పెట్టి ఆ గంజులోనే పాయసం తయారు చేస్తూ ఉంటే నెయ్యి సువాసన అన్నది ఒక ఇట్లా మొత్తం రాజ్యంలో బాగా వ్యాపిస్తూ ఉంటుంది. సువాసన అంతా గుమగుమలు ఆడిపోతుంటుంది. అందరూ ఏమంటారు, అక్కడికి వచ్చిన అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అనుకుంటుండ్రు, ఆ వాసనకే నోరు ఊరుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసానని, ఆ పరమాన్నం తినాలని అందరూ ఆత్రుతంగా ఉంటారు. అయితే ఒక తప్పు ఏం జరిగిందండి, ఒక గద్ద ఆకాశంలో వేటాడి ఒక పాముని కాళ్ళతోటి పట్టుకొని పైన ఎగురుతూ వెళ్ళింది. ఆ వేటాడిన గద్ద కాళ్ళ నుంచి మిస్ అయ్యి ఆ గంజులో పడ్డది. అది ఎవరూ గమనించలేదు. ఆ పాము అందులో పడిపోయింది. ఆ పాయసంలో పడిపోతే అది తెలియక పిల్లలందరికీ పాయసాన్ని వడ్డిచ్చేస్తే ఆ పిల్లలకి తెలియదు, ఆ రాజుగారికి తెలియదు, అందులో పాము పడ్డదని అక్కడ ఉన్న మంత్రులకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అది ఎవరికి తెలియకుండా ఆ పిల్లలకి మంచిగా పిల్లలు అందరూ, కొన్ని వేల మంది పిల్లలు అందరూ తింటారు. పిల్లలందరూ తింటారు. తిని అప్పటిదప్పుడే చనిపోతారు పిల్లలందరూ.
చనిపోతే రాజుగారు మంత్రి అందరూ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇలా ఎలా జరిగింది అని చెప్పేసానని బాధపడి ఈ బాధని తట్టుకోలేక ఆ రాజుగారు, ఎందుకంటే ఆ రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఆ రాజ్యాన్ని ఎట్లా అంటే తన కుటుంబాన్ని చూసుకున్నట్టే చూసుకునేవాడు. అంత మంచిగా చూసుకునేవాడు, అంత ప్రేమించేవాడు కూడా ఆ రాజ్యంలో ఉన్న ఏమంటారు జనాలందరినీ. అయితే బాగా బాధ అనిపించి వీళ్ళందరూ కలిసి వీళ్ళు కూడా చనిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. వీళ్ళు కూడా రాజుగారు ఎవరెవరైతే అందులో పాల్గొంటారో ఆ పాయసం చేసేదానికి పిల్లలందరూ పెడతారో వడ్డిస్తారో. ఇంతమంది పిల్లలు చనిపోయారు కాబట్టి బాగా బాధపడి వీళ్ళు కూడా చనిపోతారు. చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత యమధర్మరాజుకి అర్థం కాదు ఇంతటి పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ఎలా అని చెప్పేసానని యమధర్మరాజే ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు చిత్రగుప్తుని పిలిచి చిత్రగుప్త ఇలారా, ఇంతటి పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి, అసలు ఏం జరిగిందో భటుల్ని పంపించి కిందికి ఎంక్వైరీ అంటే తెలుసుకొని రాండి అని చెప్పేసి భూలోకానికి పంపిస్తారు. భూలోకానికి పంపిస్తే వాళ్ళు వచ్చి అందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతారు. అడిగినప్పుడు అందరూ రాజుగారు చాలా మంచివాడు, పుణ్యాత్ముడు, మమ్మల్ని తండ్రిలాగా పాలించిండు, రాజ్యాన్ని బాగా పాలించిండు, ఏ టైంలో వెళ్ళినా దానాలు ధర్మాలు చాలా అంటే చాలా పుణ్యం మూట కట్టుకున్నాడు. ఇది ఎలా జరిగిందో మాకు అర్థమైతలేదు, రాజుగారి తప్పు ఎట్లాంటిది లేదని చెప్పి అందరు చెప్తారు. అయితే ఒక షాప్ కనబడుతుంది. అది షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర అడుగుతారు. ఆ షాప్లో ఒక ఆమె కూర్చొని ఉంటుంది. ఇంకా పని పాట ఏం లేదు, ఆ షాప్లో కూర్చొని ఉంది ఖాళీగా. వీళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతారు, అమ్మ ఇట్లా రాజుగారు ఇంతమంది పిల్లలు చనిపోయారు కదా, రాజుగారి వల్ల ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇట్లా చనిపోయినరు అంతమంది పిల్లలు అని అంటే, ఆ రాజుగారు పైకి ఏదో దాన ధర్మాలు చేసిడు అవన్నీ అట్లా నటించిండు ఇన్ని రోజులు, ఆయనకి ఇది అలవాటే, ఇది తెలిసి ఇంతమంది ఈ తప్పు జరిగింది, తెలియక ఎన్ని పాపాలు చేసిండో రాజుగారు, అసలు మంచోడు గానే కాదు రాజుగారు అని చెప్పేసానని రాజుగారి మీద నిందలు మోపింది ఆమె. నోరు ఊరుకోదు కదా, నోరు నడవలేని నాలిక అన్నది ఎన్నో మాటలు వచ్చేస్తూ ఉంటుంది. నరం లేని నాలుక, నడవలేని నాలుక కాదు, నరం లేని నాలుక, రెండు నాలుకలు అంటారు. ఒక ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడితే అది ఎంత పెద్ద పాపం అవుతుందో అది ఎన్నటికైనా అనుభవించాల్సింది. ఆ కర్మ అన్నది రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అన్నది అది అర్థం కాదు అనుభవించేదాకా. అయితే ఆమె ఉన్నాయి లేని అన్నీ కల్పించి చెప్పింది. అయితే ఈ కిందకు వచ్చిన భటులు ఏం చేస్తారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా అందరూ మంచిగా చెప్పిండ్రు కానీ ఒక్క ఆడామి మటుకే రాజుగారు మంచోడు కాదు, పాపాలు చేసిండు, ఈ పిల్లల్ని కూడా కావాలని చంపిండు, తెలిసి ఇంతమందిని చంపిండు, తెలియక ఇంకెంతమందిని చంపిండు అని చెప్పేసి అని ఉన్నాయి లేని అన్నీ చెప్పింది మాకు ఆడామి అని చెప్పేసానని మంచిగా రాజుగారు చెప్తే, ఆ ఆయన యమధర్మరాజు ఆలోచించి, ఆహా ఇలా చెప్పిందా, మొత్తం ఈ పాపం అంతా తీసి ఆమె అకౌంట్లో వేసేయండి అని చెప్పేసి ఆమె అకౌంట్లో వేసేస్తారు. అలా తెలిసి తెలియకుండా అనవసరంగా ఒకరి మీద నిందలు మోపకూడదు. ఏదైనా ఉంటే నీకంత పొద్దు పోకపోతే నీ పని నువ్వు చేసుకోవాలి. అనవసరంగా నిందలు మోపితే ఈ కొనుక్కొని కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇది పెద్దలు చెప్పిన నీతి కథ. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఎంత గొడ్డు చాకిరి కష్టపడేవాళ్ళు. 5 గంటల వరకు 4 గంటల వరకు చీకటి వరకు టైం కూడా అర్థం కాకపోయేది. చీకటి వరేసరికి ఇంత తినేవాళ్ళు, పనుకునేవాళ్ళు, ఎవరి బతుకులు వాళ్ళే. ఆరాంసే బతికిండ్రు, హాయిగా బతికిండ్రు, హాయిగా తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇన్ని కష్టాలు ఎవ్వరు పడలే.
లోకంలో ఎంత మంది ఉన్నారో అందరికీ అన్ని రకాలుగా, ఒకరికి ఆరోగ్య సమస్యలంట, ఒకరికి ఇంకొక సమస్యలంట, ఒకరికి డబ్బు సమస్యలంట, ఒకరికి ఉద్యోగ సమస్యలంట, ఒకరికి అన్నీ ఉన్నా కూడా పెళ్ళి కాకపోవడం, బ్రహ్మచారులుగా ఉండడం, ఏమంటారు అన్నీ ఉన్నా అంగట్లో ఏమంటారు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని అంటారు కదా, ఏమి తినరాకుండా. అందుకే నోరు అన్నది కొంచెం జాగ్రత్తగా ఉండి వీలైతే దైవ నామస్మరణ చేసుకోండి. ఈ రోజుడికి ఇదే నీతి కథ, పెద్దలు చెప్పింది నీతి కథ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై గురుదత్త. ఇంకొకటి మరి మంచిది నీతి కథ మీ ముందుకు తీసుకొని వస్తా. ఇంకా ఇవే పెట్టదలుచుకున్నాను, ఇవి అన్నీ పెడతా పూజల గురించి నాకు తెలిసినంత వరకు. నాకు తెలియకపోతే తెలుసుకొని మరి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. మీరు చేసే లైక్ని నాకు నా ఛానల్కి చాలా విలువైనది. కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా కొంచెం మంచిగా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదత్త. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.